సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాయి. ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. (1889) నుంచి 1949 వరకు ప్రధానమంత్రిగా పనిచేసిన ఒక మనిషి జీవిత కథే ఈ సాలార్జంగ్ మ్యూజియం. ఆయన పేరే నవాబ్ మీర్ యూసఫ్ ఫైరీ ఖాన్. సాలార్జంగ్ 3. ఫ్రెండ్స్, ఈ సాలార్జంగ్ మ్యూజియం ఫ్రైడే హాలిడే ఉంటుంది. టైమింగ్స్ 10 to 5. గైస్, ఇది ఆన్లైన్ టికెట్ కౌంటర్. ఇలా ఫ్రంట్కి వెళ్తే క్యాష్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ డబ్బులు పే చేసి టికెట్ తీసుకోవచ్చు. అడల్ట్కి 50, చిల్డ్రన్స్కి 20, మొబైల్కి 50 రూపీస్ ఎక్స్ట్రా. టికెట్స్ ఇదేమో కెమెరా పాస్. మనం ఏమైనా మొబైల్స్ పట్టుకెళ్ళాలనుకుంటే ఇది కూడా తీసుకోవాలి. గైస్, మ్యూజియంలోకి లగేజ్ ఎలో చేయరు. ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది. లగేజ్ ఇక్కడ డిపాజిట్ చేయాలి. ఇది మ్యూజియంలోకి ఎంట్రన్స్. దాదాపు 30 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి తన దగ్గర ఉన్న సంపదను మరియు శక్తిని రాజకీయం లేక యుద్ధాల కోసం కాకుండా కళ, సంస్కృతి, సాహిత్యం వంటివి కాపాడడానికి ఉపయోగించారు. చైనా, జపాన్, ఈజిప్ట్, ఇరాన్, టర్కీ, యూరప్ లాంటి దేశానికి వెళ్ళి అక్కడ కనిపించిన వస్తువులను సేకరించేవారు. ఇది ఒక ఐవరీ కోచ్. ఇది ఏనుగు దంతాలతో చేసిన వాహనం. రాజస్థాన్లోని భరత్పూర్ రాజు 1958లో సాలార్జంగ్ గారికి గిఫ్ట్గా ఇచ్చారు. ఇది రాజకుటుంబం వాడే ప్రత్యేక రథం. ఈ వస్త్రాలను సాలార్జంగ్ 3 గారు ఇండియా, పర్షియా, టర్కీ, ఈజిప్ట్, యూరోప్ దేశాల నుంచి సేకరించారు. ఇందులో పోచంపల్లి, కాంచీపురం, ధర్మవరం ప్రదేశాల నుంచి నూలు తెప్పించి బంగారు జరీతో బట్టలు చేయించారు. కొన్ని వస్త్రాలను పగనాలు, రత్నాలతో చేయించారు. ఇక్కడ వాళ్ళు వాడిన బెడ్షీట్లు, కర్టెన్స్ కూడా ఉన్నాయి. సాలార్జంగ్ 3 ప్రపంచంలోని చాలా దేశాలు తిరిగి తన రాజస్వం, సంస్కృతి ప్రతిబింబించేలాగా వస్తువులను సేకరించేవారు. అందులో ముఖ్యంగా ఫర్నిచర్. ఈ ప్యాలెస్లో రోజ్వుడ్, ఇబనీ వుడ్, టీక్ వుడ్ మరియు శాండల్వుడ్తో చేసిన ఫర్నిచర్ మనం చూడవచ్చు. లక్ష్మి, విష్ణు, శివ, పార్వతి వంటి శిల్పాలను చెక్కతో అద్భుతంగా చేశారు. ఇవి అప్పుడు వాడిన ఫ్యాన్స్. నైన్టీన్త్ సెంచరీలో గ్రానైట్, మార్బుల్, స్టాండ్ స్టోన్ మెటీరియల్స్తో శిల్పాలను అద్భుతంగా చెక్కారు. పదమూడవ శతాబ్దంలో చోళులు చెక్కిన శిల్పం ఇది.
ఇదైతే ఏకంగా ఫస్ట్ అండ్ సెకండ్ సెంచరీయే. ఇది 5th సెంచరీలో స్టాండ్ స్టోన్తో చేసిన మోకలింగ. పదహారవ శతాబ్దంలో చేసిన నటరాజు విగ్రహాలు అద్భుత. ఐవరీ రూమ్. ఇక్కడ ఉన్న వస్తువులన్నీ అడవి ఏనుగు దంతాలతో చేసినవి. ఈ దంతాలను క్లీన్ చేసి రిపీటింగ్ చేసి చీజిల్స్ అండ్ హెల్త్ టూల్స్తో మార్బుల్ లాగా స్కల్ప్ చేస్తారు. చిన్న చిన్న యానిమల్స్ని ఈ దంతాలతో చిక్కారు చూడండి. 1 సెంటీమీటర్ సైజులో కూడా పర్ఫెక్ట్ డీటెయిలింగ్ ఉన్నాయి కదా. ఎవరితో చైర్స్నే తయారు చేశారు, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఈ ఐవరీతో మిరర్స్, కోమ్స్, రాయల్ లేడీస్ యూజ్ చేసే మేకప్ యాక్సెసరీస్ తయారు చేసేవారు. అన్నీ కూడా ఎవరితో చేసినవే. ఇక్కడ ఎవరితో తయారు చేసిన చెస్ బోర్డ్స్ మనం చూడొచ్చు. ఎవరి జీసస్ క్రైస్ట్. ఏన్షియంట్ ఇండియన్ యుద్ధవీరులు వాడిన తల్వార్ను ఇక్కడ చూడొచ్చు. ఎవరి మరియు ప్రీషియస్ స్టోన్స్తో తయారు చేసిన కత్తుల్ని నేను ఇక్కడ చూశాను. ఇక్కడ మ్యాచ్లో గన్స్, పిస్టల్స్, యూరోపియన్ రైఫిల్స్ డిస్ప్లే చేశారు. సెవెంటీన్త్ 18th సెంచరీలో వాడిన ఫుల్ ఆర్మర్డ్ సూట్స్ ఇవి. ఇదేంటిది, బాహుబలిలో కట్టప్ సూట్లా ఉంది. పంతొమ్మిదో శతాబ్దం నాటి యూరోపియన్లు, భారతీయ మరియు ఆసియా రాజులు తమ దుస్తులతో పాటు లాటినాలు కూడా ప్రెస్టేజ్గా తీసుకునేవారు. వీటిని డిఫరెంట్ డిజైన్స్తో చేయించుకునేవారు. వీటిలో యానిమల్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. కొన్ని లాఠీలకు ఎవరీ హ్యాండిల్స్ మరియు డైమండ్స్తో కూడా చేయించుకునేవారు. వీటి లోపల తర్వాల్ లాంటి బ్లేడ్ కూడా ఉంటుందంట.
ఇక్కడ ఉన్న వస్తువుల్లో కాపర్, బ్రాస్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ వంటి పదార్థాలతో రూపొందించిన అద్భుత శిల్పకళ ప్రతిరూపం. తెలంగాణ, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల దగ్గర నుంచి తెచ్చిన బొమ్మలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో చెక్క బొమ్మలు, మట్టి ప్రతిభలు, బట్టతో తయారైన బొమ్మలు కూడా ఉన్నాయి. బ్రిటిష్, యూరోపియన్ టాయ్ కలెక్షన్ కూడా ఇక్కడ ఉంది. సాలార్జంగ్ మ్యూజియంలో యూరోపియన్ ఆర్ట్ గ్యాలరీలో 16th సెంచరీ నుంచి 19th సెంచరీ వరకు ఆర్ట్స్ ఉన్నాయి. ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, నెదర్లాండ్ దేశాలకు సంబంధించిన మాస్టర్ పీస్లు ఇక్కడ ఉన్నాయి. ఆయిల్ పోర్ట్రేట్స్, నేచర్ సీన్స్, బైబిల్ స్టోరీస్ వంటి ఆర్ట్ వర్క్స్ ఇక్కడ ఉన్నాయి. ఇందులో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది వుడెన్ డబల్ స్టాచ్యూ. డబల్ స్టాచ్యూ అంటే ఒక బొమ్మలో 2 రూపాలు ఉండడం. ఈ బొమ్మలో ఫ్రంట్ సైడ్ జ్ఞానము, అనుభవం కలిగిన ఒక పెద్ద మనిషి ఫోటో ఉంటుంది. వెనక వైపు యవ్వనం మరియు అందం కలిగిన ఒక యువతి ఫోటో ఉంటుంది. అద్భుతం కదా. ఇక్కడ క్యాంటీన్ ఉంది, మనం ఇక్కడ ఫుడ్ కొనుక్కొని తినొచ్చు. ఫ్రెండ్స్, సాలార్జంగ్ మ్యూజియం మొత్తం ఒక వీడియోలో చూపించడానికి కుదరలేదు, సో పార్ట్ 2 కూడా చేస్తున్నాను. పార్ట్ 2 కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండిపోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.